వీరప్ప గుడి సన్నిధానంలో మన దొడ్డి కొమరయ్య సినిమా గురించి మన యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి దొడ్డి కొమరయ్య సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా పేరు పేరున మా మలపురం కుటుంబ సంఘం పక్షాన వీరప్ప గుడి పక్షాన వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి చేసినటువంటి మా కుటుంబకుల పిల్లలు వివిధ సంఘ నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇది అందరికీ చాలా మన ముఖ్యంగా మాకు అని నా జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంకో అంత అవగాహన ఉంది. మా నాయనలకు మొత్తం తెలిసి ఉండే, కానీ వచ్చే పిల్లలకు దీని మీద అవగాహన లేకుండా పోతుందని భయం ఉండే. కానీ ఈరోజు దొడ్డి కొమరయ్య చరిత్రని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన జీవితం గురించి మొత్తం తెలుసుకొని అదే ఇతివృత్తంగా దొడ్డి కొమరయ్య సినిమాని తెరకెక్కించడం అనేది నా భూతోన్న భవిష్యత్తు. అంతటి మహత్భాగ్యాన్ని ఇలా తన భుజస్కంధాలపై వేసుకొని అన్ని వర్గాలని కలుపుకొని దాదాపు 33 జిల్లాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఇద్దరు మమేకం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇది మా సినిమా నా సినిమా అనే అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క దీనికి కర్మకర్త క్రియ అయినటువంటి దొడ్డి కొమరయ్య సినిమా దర్శకుడు, అలాగే అందులో పాత్రధారి దొడ్డి కొమరయ్య పాత్రధారి అయినటువంటి శ్రీ సేనాపతి మహాలంక సేనాపతి గారికి ప్రత్యేకంగా ఆయనకు శుభాభినందనలు. మా వీరప్ప స్వామి అక్క మాంకాళి ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ యొక్క సినిమాను పూర్తి చేసి అందరి మనల్ని పొందాలని చెప్పి మనసారా నేను కోరుతా ఉన్నా. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా ఇది అదృష్టంగా భావించాలి. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో మనం ఖర్చు పెడతా ఉంటాం. ఇంత కష్టాన్ని కూడా తన భుజాన వేసుకొని మన అందరి మీదనే ఆశతో ఈ యొక్క సినిమాని నిర్మించడం ముందుకు వచ్చినందుకు మన అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా ఉండాలని చెప్పి నేను మనందరి సభ్యులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చినట్టయితే దీన్ని మృత్యుంజయంగా తీసుకొని ఇంకిత మహత్ కార్యక్రమాలు చేయడానికి కొంతమంది మేధావులు కూడా చేయి మాకు రాదేమో మేము చేయలేమో అని అన్నున్నలు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ అయితే మిగతా వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్లో అందరూ పాల్పంచుకోవాలని చెప్పి నేను మనసారా కోరుతూ, నా దగ్గర కూడా ఆల్రెడీ సేనాపతిగా నేను ఘనంగా మా ఇంటికి ఆహ్వానించాలనుకున్నాను. కానీ మొన్న ఒక విషయం మీద మన పర్వతాలు గారు సేనాపతి మా ఇంటికి రావడం జరిగింది. నాకున్న సిచ్యువేషన్ దిగా నేను ఏమో అనుకుంటున్నా, ఏమో చేయాలని మనసులో ఉంది. సగత్మా ఇప్పుడు వస్తే నేను ఏం చేయలేను కాబట్టి నా మనసులో ఇప్పుడు చెప్తే కాదు, నాకు అవకాశం తీసుకొని నా వంతు సహాయం మీరు ఊహించిన దానికంటే అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ప్రయత్నం అనేది మొదలు పెట్టండి. మీకు వెన్నుదానుగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం. దీనిలో ఎటువంటి సందేశం కాదు. మేము చాలామందికి ఇప్పటికే అంటే ఈడ చెప్తూనే చెప్పడం కాదు, నాకు తెలిసిన కాడల్లా నేను పోయిన మీటింగ్ల దగ్గర కానీ మాకు తెలిసిన పరిచయాల దగ్గర కానీ ఈ యొక్క సినిమా గురించి సినిమా చేస్తున్న విధానం గురించి కూడా మేము చర్చలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడికైనా నా దగ్గర నాకు చూసిన విధంగా మోడిఫై చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నా వంతు ప్రయత్నం నేను ఆల్రెడీ కూడా మొదలుపెట్టాను కాబట్టి మీకు నేను చేయాల్సిన ప్రయత్నం కూడా నేను అన్ని రోజుల్లో మీకు తెలియజేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం మీరు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెక్కడే చేసాను. నేను ఒక చిన్న సలహా సూచన చేస్తాను నేను మీకు. ఎందుకంటే మా పర్వతాలు మా దగ్గర నాకు యాజ్ గుడి కమిటీ సెక్రటరీగా కూడా నా దగ్గర ఉన్నారు, మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు. చిన్న అంటే ఈడ నా గుడి మన గుడి మనందరం ఉన్నాం కాబట్టి ఒక సలహా సూచన చేస్తూ ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమం ఏ గుడి దగ్గర పెట్టినా, ఏ సంఘం దగ్గర పెట్టినా, అదర్వైజ్ ఏ ఊర్లో పెట్టినా ఆ ఊర్లో ఎవరైతే ముఖ్యులు ఉంటారో ప్రెసిడెంట్ కానీ, లేకపోతే సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, లేకపోతే గుడిలో పెట్టినప్పుడు గుడి ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ కానీ ముఖ్యులను గౌరవిస్తూ వాళ్ళ ఫోటోలను సేకరించి ఫ్లెక్సీల మీద వేసినట్టు అయితే రేపు వాళ్ళు కూడా కింద మోడిఫై చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ని పట్టించుకోకుండా, ఉన్న సెక్రటరీని పట్టించుకోకుండా, నన్ను పట్టించుకోకుండా, సంఘంలో ఉన్న సభ్యులను పట్టించుకోకుండా మీ రోజు మీటింగ్ చేశారు, పార్టిసిపేట్ చేసేది మేము, చెప్పాల్సింది మా వద్దు, బాధ్యత మా మీద ఉంటుంది. కానీ మాకేడ విలువ లేదని మేము చెప్పేటందుకు ఇన్కార్డు చేస్తాం. ఇది నా నిజమంతా మాత్రమే చెప్తామని ఇది తప్పుగా భావించదు. మనోళ్ళకు ఇట్లా చిన్న జరిగినప్పుడు చెప్తలేదు మన దగ్గర అంటే ఈడ కాదు, ఇంకా దగ్గర పోయినప్పుడు మాత్రం అట్లా ఉంటుంది మీరు దృష్టిలో పెట్టుకొని అంటే ఇదే కాదు ఇంకో మల్లాల గుడికి పోతాం, లేకపోతే ఇంకో బీరమ్మ గుడికి పోతాం, లేకపోతే ఇంకో ఎల్లమ్మ గుడి దగ్గర పోతాం. ఆ గుడిలో ఇట్లా మీటింగ్ చేసుకున్నప్పుడు ఆ గుడిలో ఉన్న పెద్ద మనిషి ఎవరు, లేకపోతే ఆ సంఘం ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళు ఎవరైతే మనం ఆహ్వానిస్తారో విద్యార్థులు తరఫున చేసుకొని అందులో పెట్టుకున్నట్టయితే ఆ సంఘానికే విలువ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ అట్లాంటి కూడా పాటించి ముందుకు వెళ్ళాలి, మా వంతు సాగి వెళ్ళగల మరొకసారి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి సెలవు.